సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బాసరలో పర్యటించబోతున్నారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 225 కోట్లతో బాసర ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఆలయ పునఃనిర్మాణంతో ఆలయ విస్తీర్ణం 3 రెట్లు పెరగనుంది. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి చేయబోతున్నారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. యాదాద్రిలో వేములవాడ, భద్రాచలం తరహాలో బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నూతన గర్భాలయం, అర్ధమండపం, అనివేటి మండప నిర్మాణాలను కృష్ణశిలతో చేపట్టబోతున్నారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రస్తుతం ఉన్నదానికంటే 2.5 రెట్లు పెంచబోతున్నారు. నలువైపులా రాజగోపురాలతో ద్వారాలను నిర్మిస్తారు. ఉత్తరం వైపు 9 అంతస్తులతో, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తులతో రాజగోపురాలు నిర్మితం కాబోతున్నాయి. ఆలయానికి నలుదిక్కులా దాదాపు 33 అడుగుల వెడల్పుతో 4 మాడవీధులు నిర్మించబోతున్నారు. సుమారు 7,000 అడుగులతో దాదాపు 6,000 మంది భక్తులకు అనువుగా క్యూ కాంప్లెక్స్లు, టాయిలెట్స్, ఫుడ్ స్టాల్స్ ఇలా అన్ని వసతులు సమకూర్చబోతున్నారు. ఇవే కాక దాదాపు 200 మంది ఒకేసారి కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న ప్రసాద పంపిణీ కేంద్రం స్థానంలో 20,000 అడుగుల విస్తీర్ణంలో ప్రసాద పంపిణీ కేంద్రం, నూతన వంటశాల, భోజనశాలను నిర్మించబోతున్నారు. ఆలయానికి ఈశాన్య నూతన కోనేరు నిర్మాణం, దేవాలయానికి వచ్చే వాహనాలకు సరిపడా పార్కింగ్, సోలార్ విద్యుత్, ఆహ్లాదకర వాతావరణం కోసం పుష్పవనాలను ఏర్పాటు చేయబోతున్నారు.